ఎట్లా బయటలేదా ఇట్లా పోదామా బాగున్నావా ఏమన్నా ఇంట్లో ఉన్నావు మగ్గమా మంది అందుకే ఇంట్లో ఉన్నావు అక్క అదృష్టవంతురాలు చూసుకుంటా ఉంటుంది నేను ఎప్పుడు అంటే అప్పుడు చాలా ఉన్నాయి సార్ గట్టిగా సైకిల్ వేయండమ్మా మర్చిపోకుండా పోస్తానా వస్తామ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏమ్మా బాగున్నావా ఎన్నో మంత్ ఎయిత్ సో పాప కావాలా బాబు కావాలా బెస్ట్ మళ్ళీ ఐడియాస్ ఏమన్నా చెప్పన్నా మన వాళ్ళ సైకిల్ కానీ ఏమైందమ్మా పోయిస్తానా ముందే చెప్పకుండా నిలుచుకుంటే నేను ఇంకా ఎట్టున్నావు ఎట్టుంది ఆరోగ్యం గిరోగ్యం అంతా 10 మందికి చెప్పాలి సార్ మీరు పోయిస్తానా ఏమ్మా ఏమ్మా ఇప్పుడే వదిలినట్టున్నావు నీళ్ళు ఇంకేం సమాచారం అంతా బాగున్నారు కదా చాలా మీరు అంతే సార్ గట్టిగా మర్చిపోదు అందరికి చెప్పు వచ్చిపోయినానని ఏదో పాటలు గిటలు పెట్టినట్టున్నా లోపల కాదు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు పోయిస్తానా చెప్పన్నా మన వాళ్ళందరికీ ఏమన్నా ఎట్లున్నావు బాగున్నావా ఏం సమాచారం ఏం పడుకోండిరా ఇంకేం సమాచారం చెప్పు భలే వేసుకున్నావు ఇది కూర్చోడానికి కాలుతుందేమో అనుకున్నా ఏం బాగానే ఉంది ఏం సమాచారం మగ్గమేనా జగన్ దయ వల్ల కరెంట్ ఆఫీస్ లో పనిచేస్తాను ఏమి ఎట్లా దేమి దానికి సంబంధం ఏంది బిల్ కలెక్టర్ గా పనిచేస్తాను నేను వేరే వాళ్ళని ఎక్కించుకున్నారు అంతే మీ ప్లేస్ లో ఊరికి తీసేసినాడు ఏమట్లా కాంట్రాక్ట్ కిందకి తీసేసినాడా తీసేసి డిపార్ట్మెంట్ తో చేసేసుకుంటాం ఓకే 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 ఎంతమంది ఉండాలి మీలాగా కాంట్రాక్టర్స్ ఒక 3000 మంది ఉన్నారు ఓన్లీ బిల్ కాంట్రాక్ట్ నిజంగా బిల్ రాసేవాళ్ళు కదా పోయి ఇంటింటికి ఇప్పుడు కూడా ఉన్నారు కదా కలెక్షన్ ఆఫీస్ లో కూర్చొని కట్టించుకునేవాళ్ళు ఓకే ఓకే అది ఇంకో సపరేట్ ఇది ఉండేది ఏమి ఇచ్చేవాళ్ళు మనకి వాళ్ళు బిల్ కి వచ్చేసి 2 రూపీస్ కమిషన్ ఇచ్చేవాళ్ళు కమిషన్ వైజ్ నో సాలరీగా ఏమి ఉండేది కాదు ఇప్పుడు మా డిమాండ్స్ వచ్చేసి సమాన పనికి సమాన వేతనం అంటే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వైజ్ కాకోకుండా డిపార్ట్మెంట్ ఉంటే ఇంత శాలరీ ఫిక్స్డ్ శాలరీ డిమాండ్ చేస్తాను ఏం చేస్తాడు ఏమో రైట్ నా పోయేస్తా చేద్దాం సార్ గట్టిగా పోయేస్తా ఎట్లున్నావు బాగున్నావా ఏ ఆపరేషన్ చేపించినావా ఏం సమాచారము ఏం చేస్తారు మీరు మామూలుగా మగ్గం మళ్ళా కాలు అంతే మధ్యలో పోయింది మళ్ళీ మగ్గం ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు మానేసినారు అక్క కూడా చేయదా పోయేస్తాన్నా చెప్పండి అందరికి అన్నా ఆడిపోతులు ఉందా రెండన్ను వాడికి ఏమ్మా బాగున్నారంతా హాయ్ బడికి పోయి వచ్చినావా లేదా పోయి వచ్చినావా ఈరోజు ఎగ్జామ్ రాసినావా ఈరోజు రాయలేదా ఎగ్గొట్టినావా పెట్టలేదా ఏమ్మా బాగున్నావా అంగన్వాడిదా ఇది సారీ అంగన్వాడిదా అని అడుగుతున్నా లేదా కొంచెం అదే అది గ్రీన్ కదా అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీ బాగా చదువుకుంటా లేదా ఎగ్జామ్ మొన్న అయిపోయినాయా పాస్ అవుతావా గుడ్ లక్ అట్టున్నావా బాగున్నావా ఏమన్నా ఏమ్మా విజయ్ ఏం సమాచారము మగ్గమేనా ఎన్ని వేస్తావు మామూలు వారానికి ఒక 5 అన్నా అవుతాయి లేదా ఏమన్నా అక్క కూర్చుంటే దాంట్లో కావా ఏరా స్కూల్ పోయినా లేదా ఈరోజు అయిపోయినాయా హాలిడేస్ స్టార్ట్ అయినాయా చేయాలా మీరంతా ఏమన్నా ఎట్లెట్లున్నావు మంచిగా ఉన్నావునా నువ్వు నన్ను బాగా చూసుకుంటే కదా ఈసారి మీరు మంచిగా చూసుకుంటే నేను ఎప్పుడు బ్రహ్మాండంగా చూస్తాను నువ్వు ఒక్కడే బాగుంటున్నా నేను బాగాలేను ఎందుకు బాగాలేదు మీరే బాగున్నారు ఏం బాగాలేదు అట్లా బయటకు కనిపిస్తున్నా బ్రహ్మాండంగా కానీ అట్లా మంచిగా చెప్పండి అందరు మన వాళ్ళందరికీ బాడికి పోతానా కుర్చీ పట్టుకొని ఆడపై కూర్చుంటావా కానీ రోజంతేనా బాగున్నావమ్మా హాయ్ ఎట్లున్నావు ఏం చదువుకుంటున్నావు నువ్వు పోతావు స్కూల్ కి రోజు మీ చెల్లెలు అది పోతుందా చెల్లెలు కూడా అది అల్లరి ఎక్కువ చేస్తుందా మీ పేరు చెప్తాను మళ్ళీ రావచ్చు కదా నాతో పోదామా ఇల్లు అన్ని చూపిస్తావు నాకు ఇక్కడ రైట్ నా పోయిస్తా బాయ్ పాపా సీ యూ బాయ్ పోయిస్తామా అనిలే ఈసారి చెయ్యి ఊరంతా బాగా చేసుకుందాం ఏం చేద్దాం నాయన అనుకున్నా ఎట్లుంటున్నారు మీరు ఇక్కడ అనేసి పోయిస్తా చెయ్యి ఈసారి సైకిల్ కి అందరికి చెప్పొచ్చి పోయినానని ఏమ్మా బాగున్నావా కూర్చోడు కూర్చో చెప్పు ఇప్పుడు కస్తూరి బైబల్లో పనిచేస్తాను నేను పశ్చిమ వచ్చినాక ఆఫ్ చేసిన 1 సంవత్సరం అయింది
పింఛన్ ఇంట్లో చిక్క పాప ఒకటి ఇస్తున్నాను. ఆ పాపకు వస్తుందా? ఆ పాపకి ఎందుకు రావట్లేదు? దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేను దీంట్లో చేస్తాను దాంట్లో నుంచి పేరు డిలీట్ కాలే ఈ మరి అందుకని ఆ పాపకు కూడా రావట్లేదా? ఆ పాపకు సంబంధం లేదు, ఆ పాపకు రావాలి. ఓ పని చేసి సర్జన్ సర్టిఫికేట్ ఫస్ట్ చేపియండి, రేపు కూర్చొని ఇమ్మది ప్రతి ఒక్క చేపిద్దాంలే. ఈసారి వదిలేసి నేను దగ్గర నుండి ప్రయత్నం చేస్తా, పోయేస్తా. నేను దగ్గర నుండి చేపిస్తాలే ఈసారి. ఫంక్షన్ ఉంటే ఊరికే ఫంక్షన్ ఎందుకు పెట్టుకున్నావు? అబ్బా డబ్బులు దండిగా ఉన్నాయా? మళ్ళా ఊరికే ఫంక్షన్ పెట్టుకుంటారా? మళ్ళా మ్యారేజా లేకపోతే ఇంటి గృహ ప్రవేశమా? ఏం చెప్పు. పెళ్ళా? ఎవరిది పెళ్లి? అక్కదా? కానీ దా తీసుకుందా. ఏది అంత పెద్ద కీ పెట్టారు దాంట్లో? ఏం కీ అది? ఆడొకటే కాదు, వెనకాల కూడా కనిపించాలా? వేస్తా.